హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి నా నైట్ రొటీన్‌ని షేర్ చేశాను. ఇంకా నైటే మొత్తం అంతా కిచెన్ అంతా సర్దేసుకొని పడుకుంటాననమాట. మార్నింగ్ కల్లా లేసేపాటికి పని తొందరగా అయిపోతుంది కదా! మళ్ళీ షింక్‌లో అంట్లు ఉండి ఇక్కడ అక్కడ ఉంటే అస్సలు పని చేయబుద్ధి కాదు. అందులో టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా నిన్న మా హస్బెండ్ కందిపప్పు, పచ్చిమిరపకాయలు అయిపోతే తీసుకొచ్చారనమాట. సరుకులన్నీ ఒకేసారి తెచ్చుకుంటాం కానీ ఒక్కోసారి అవి ఉంటే మళ్ళీ అవి తీసుకురామనమాట. అందుకని మధ్యలో అయిపోతే తెచ్చుకుంటూ ఉంటాము. ఇంకా చూసారా, ఈ కొన్ని పచ్చిమిరపకాయలు చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కొన్ని పచ్చిమిరపకాయలు రూ. 40 చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! ఏవి కొన్నా కానీ చాలా ఎక్కువ రేట్లు అయిపోతున్నాయి. ఇంకా ఈ పచ్చిమిరపకాయలు చూసారు కదా, ఇవి కొన్నిటికి ఒకప్పుడు 20 గ్రాములకి చాలా పచ్చిమిరపకాయలు వచ్చాయి. ఇప్పుడు ఇవి చూసారా ఎంత ఉందో, వీటికి చాలా ఎక్కువ రేట్ అయిపోయింది. ఇంకా ఏవైనా చూసి వాడుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలన్నిటిని తొడియాలు తీసేసుకొని ఈ విధంగా డబ్బాలో టిష్యూ పేపర్ని పెట్టుకొని వేసుకుంటాను అనమాట. ఇలా తొడియాలు తీసి పెట్టుకుంటే పచ్చిమిరపకాయలు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి, పండు పడకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా పచ్చిమిరపకాయలన్నిటిని తొడియాలు తీసేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా పిల్లలు కూడా తినేశారు. ఇంకా వాళ్ళు టీవీ చూస్తున్నారనమాట. డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా అంట్లు కడిగేసేసుకొని ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పడుకోవాలన్నమాట. ఈ విధంగా మనం నైట్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది కదా. మనం అదే నిద్రమత్తులో వచ్చి ఇదంతా చికాకుగా చూస్తే అసలు పని అవ్వదు కదా, అసలు చేయాలి అనిపించేది నాకైతే. అందుకే నైటే మొత్తం అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఇక్కడ అన్నిటికీ. ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలు తొడియాలు తీసేసాను. ఇంకా తొడియాలన్నింటినీ పడేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు కూడా తినేశారు. ఇంకా వాళ్ళకి కూడా పాలు ఉంటే పాలు పోసేసాను. ఇంకా మా పిల్లలు ఒక్కోసారి స్కూల్ నుంచి వచ్చాక పాలు తాగుతారు, లేకపోతే ఇంకా నైట్ డిన్నర్ చేసేసాక ఇంకా కొద్దిసేపటి వాళ్ళకి 7-7:30 కల్లా పెట్టేస్తానమాట. ఇంకా 9 కల్లా పడుకుంటారు. ఇంకా ఆ టైంకి వాళ్ళకి పాలు పోసి ఇచ్చేస్తానమాట. ఇంకా పచ్చిమిరపకాయలు తొడియాలు తీసాను కదా, చేతులన్నీ వాష్ చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ కడిగిన అంట్లన్నీ అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా అంట్లన్నిటివి ఎక్కడక్కడ పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా అంట్లు కడగడం ఒకటి అయితే ఇంక ఇవి చదవడం ఇంకోటి కదా. ఇంకా మనం ఎక్కడ పెట్టేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా తర్వాత అంట్లు కడిగేటప్పుడే స్టవ్ మీద పాలు పెట్టేసేసుకుంటాను. పాలు ఇంకా పెరుగుకి నైటే తోడుపెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే నైట్ తోడుపెట్టుకుంటేనే పొద్దునకి పెరుగు ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇంకా అంట్లన్నింటినీ వాష్ చేసేసుకుంటున్నాను. చూసారా, అన్ని అంట్లు కడిగినా కూడా మళ్ళీ చాలా అంట్లు అయిపోయాయి. అంట్లు కడగాలి అంటే ఒకప్పుడు చాలా చిరాగ్గా అనిపించేది, కానీ ఇంకా ఇవి అలవాటు అయిపోతుంది కదా. ఇంకా ఎవరు చేస్తారు, మన కోసం మనమే చేసుకోవాలి కల్లా. మళ్ళీ ఇవి అలాగే ఉంటే మళ్ళీ రేపు పొద్దున్నకి వంట చేయాలా, మళ్ళీ అంట్లన్నీ అలాగే ఉంటే మళ్ళీ ఇవి కడుక్కోవడానికి టైం పడుతుంది కదా. మళ్ళీ ఇవి కడగడానికి మళ్ళీ పొద్దున్నే లేవాల్సి వస్తుంది. అలా కాకుండా నైటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనశాంతంగా నిద్రపోవచ్చు. ఇంకా మొత్తం అంతా అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక్కోసారి చాలా అంట్లు పడతాయన్నమాట. పిల్లలు ఉంటారు కదా, ఏదో ఒకటి తింటూ ఉంటారు, స్నాక్స్ తింటారు, ఇంకా పాలు తాగుతారు. ఇంకా వాళ్ళ టిఫిన్ బాక్సెస్ ఉంటాయి, మా హస్బెండ్ టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదా. ఇంకా అవన్నీ కలుపుకొని చాలా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అంట్లు కడగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, ఒక్కోసారి గంట పడుతుంది అనమాట. అందరూ అంటారు ఎందుకు ఇన్ని అంట్లు మీరు నలుగురికి అని అంటారు, కానీ ఇంకా ఏదో ఒకటి ఇంకా బాక్సెస్ అవి ఇవి ఉంటాయి కదా. ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకున్న తర్వాత మొత్తం షింక్ కూడా నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. షింక్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టేసేసుకుంటే ఇలాంటి బొద్దింకలు రాకుండా ఉంటాయి కదా, జిడ్డు కూడా పట్టకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా తర్వాత వచ్చేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు కూడా ఇంకా పడుకున్నారనమాట. ఇంకా మా పిల్లల్ని మా హస్బెండ్ పడుకోబెడతారు. ఇంకా వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళు తొందరగానే నిద్రపోతారు. ఇంకా తర్వాత మొత్తం అంతా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంట్లన్నీ క్లీన్ చేసేసాను కదా. ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ పైన అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఏమైనా అన్నం కానీ ఏమైనా ఉంటే వేరే గిన్నెలో పెట్టేసేసుకుంటాను. లేకపోతే రేపు పొద్దున్నకి ఏమైనా పులిహోర కానీ ఎక్కువ అన్నం మిగిలితే పులిహోర చేసేస్తానమాట. ఇంకా అందుకని అన్నం మిగిలింది అని ఇంకా ఆ గిన్నె అలాగే పెట్టేసేస్తున్నాను అన్నము. ఇంకా తర్వాత వచ్చేసి పాలు కూడా కాగిపోయాయి. ఇంకా పాలు కూడా పక్కన పెట్టేసేసుకున్నాను. చల్లారి లోపల మొత్తం అంతా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా వంట వండేటప్పుడు ఏమైనా ఒలికిపోతే కానీ పాలు పొంగిపోయినప్పుడు మాత్రమే స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పుడు స్టవ్ నీట్గానే ఉంటుంది కాబట్టి రోజు స్టవ్నేమి కడగను. ఎప్పుడైనా ఒకసారి వారానికి 2 సార్లు అలా కడుగుతాను. సాటర్డే కంపల్సరీ కడుగుతాను. ఇంకా సండే నైట్ కూడా కడుగుతాను. ఎందుకంటే సండే నాన్ వెజ్ వండుతాం కదా, ఇంకా అందుకని సండే కూడా స్టవ్ అంతా క్లీన్ చేస్తాను అనమాట సండే నైట్కి. ఇంకా తర్వాత వచ్చేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇంకా చెత్త ఉంటే ఆ చెత్త కూడా
బయట పడేస్తానన్నమాట. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను కదా. ఈ విధంగా మనం నైటే క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే మార్నింగ్కి హడావిడి లేకుండా ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేయడము అవి ఇవి ఉంటాయి కదా, మళ్ళీ వాళ్ళకి స్నానం చేయించడము, వంట వండడము, ఇవన్నీ మళ్ళీ లేచి ఇలాగే అంట్లు పెట్టేసుకొని ఉంటే మళ్ళీ అంట్లు కడుక్కోవడానికి చాలా టైం పడుతుంది కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఇంకా దోశల కోసం నానబెట్టాను అనమాట. మినపప్పు, బియ్యము ఇవన్నీ నానబెట్టాను. ఇంకా అవన్నీ వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అందులో ఏమైనా రాళ్ళు ఉన్నాయో లేదో అని చూస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా ఇంకా ఈ పిండి పట్టేయాలి. ఇంకా మిక్సీ వేసేటప్పుడు ఒకసారి పెద్ద సౌండ్ వస్తుంది. నాకు ఆ సౌండ్ వినగానే చాలా తలనొప్పి అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, ఇంకా వేయాలి కదా. ఇంకా గ్రైండర్ తీసుకోవాలి అనుకుంటున్నాం, కానీ చూడాలి, ఇంకా డబ్బులు ఉన్నప్పుడు గ్రైండర్ కూడా తీసుకోవాలి. ఇంకా మిక్సీలో కంటే గ్రైండర్లో చేస్తేనే దోశలు, ఇడ్లీలు చాలా బాగా వస్తాయి కదా. ఇంకా చూసి ఇంకా చిన్న గ్రైండర్ ఒకటి కొనుక్కోవాలి. ఇంకా తర్వాత ఇంకా మొత్తం అంతా మిక్సీలోకి వేసేసుకుంటున్నాను. ఇంకా 2 వాయిల్గా వేస్తానన్నమాట. ఒక్కోసారి చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి ఒక్కోసారి తలనొప్పి కూడా వస్తుందన్నమాట. ఇంకా ఒక్కోసారి నేను వేస్తాను, లేకపోతే మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ వేస్తారనమాట. ఇంకా దోశల కోసము 2 కప్పుల బియ్యాన్ని తీసుకొని 1 కప్పు మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసాను అనమాట. ఇలాగే నేను వేస్తాను. ఇంకా మార్నింగ్ దోశ వేసేటప్పుడు అందులోకి కొద్దిగా ఉప్పు, పంచదార వేస్తే దోశ కలర్లు చాలా బాగా వస్తాయి. ఈసారి దోశలు వేసినప్పుడు మీరు కూడా అలాగే చేయండి. కొద్దిగా పంచదార, కొద్దిగా ఉప్పు వేసి ఆ తర్వాత దోశలు వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇంకా చూస్తున్నాను పిండి మెదిగిందో లేదో అని చూసుకుంటున్నాను అనమాట. ఇంకా హ్యాండిల్ లేదు కదా మిక్సీ జార్కి, ఇంకా ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇంకా మొత్తం అంతా పిండి అంతా పట్టేసేసుకొని ఇంకా ఈ విధంగా పెద్ద గిన్నెలో వేసేసుకుంటాను. మళ్ళీ చిన్న గిన్నెలో వేస్తే పొంగి మొదలం స్టవ్ అంతా పడిపోతుంది కదా, అందుకని పెద్ద గిన్నెలోనే వేసేసుకుంటాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా పిండి అంతా పట్టేసేసుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు ఇంకా పడుకున్నారు. ఇంకా నా పని ఇంకా ఇంటి కిచెన్లో పని అయిపోతే ఇంకా నేను కూడా వెళ్ళి పడుకుంటాను అనమాట. ఇంకా మొత్తం అంతా కలిపేసేసుకున్నాను. ఇంకా ఇది పక్కన పెట్టేసేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను. ఇంకా పాలు కూడా చల్లారిపోయాయి, గిన్నెలో పోసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా పాలు కూడా ఇంకా తోడు వేసేసుకుంటాను. ఇంకా నైటే తోడు పెట్టేసుకుంటాను అనమాట. ఉదయం కల్లా మంచిగా తోడుకుంటాయి. మళ్ళీ మార్నింగ్ తోడు పెడితే మళ్ళీ మరుసటి రోజుకి పుల్లగా అయిపోతుంది కదా, అందుకని నైటే తోడు పెడతాను అనమాట. ఇంకా తోడు పెట్టి చల్లగా అయిపోయాయి కదా, ఇంకా పెరుగు వేసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటాను. ఈ విధంగా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని నైటే పెట్టేసేసుకుంటాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.